అందరికీ నమస్కారం. నేను మీ తాళ్ళార్విన్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్. ఈరోజు 2, 11, 20, 29 ఈ తేదీలలో పుట్టిన వారికి ఎలాంటి లెటర్ తోటి పేర్లు ఉండాలి, అంటే స్టార్టింగ్ లెటర్ ఎలా ఉండాలి, వాళ్ళు పేరు పెట్టుకునే విధానం కూడా ఎలా ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2, 11, 20, 29 వీళ్ళు 2 నంబర్కి సంబంధించిన వ్యక్తులు. 2 నంబర్ అంటే చంద్రుడు, కాబట్టి వీళ్ళ మనస్తత్వం ఎప్పుడు చూసినా అని కూల్నెస్ తోటి ఉంటుంది. తొందరగా బాధపడతారు, తొందరగా రిలీజ్ అవుతారు, తొందరగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కాబట్టి 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారు ఎవరైనా సరే పేరు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ లెటర్స్ వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీలో బి కానీ కే కానీ ఆర్ కానీ లెటర్ తోటి పేరు పెట్టుకోవాలి, అంటే బితో కేతో ఆర్తో. అలాగే ఇంకా కొన్ని లెటర్స్ ఉన్నాయి, అవేమిటంటే సి లెటర్ తోటి కూడా పేరు పెట్టుకోవచ్చు. అలాగే ఎన్తో కూడా పేరు పెట్టుకోవచ్చు. ఈ లెటర్స్ నేను ఏవైతే చెప్తున్నానో ఈ లెటర్లలో పేరు పెట్టుకున్న వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అని చాలా సక్సెస్ అయిన వ్యక్తులలో ఎక్కువ శాతం ఈ లెటర్స్ మాత్రమే ఉంటాయి. ఈ లెటర్స్ తోటి పేరున్న వాళ్ళే చాలా సక్సెస్లో ఉంటారు. కాబట్టి మనం పేరు పెట్టుకునేటప్పుడే మన పేరు అనేది ఎలా ఉంది, మనం డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ పెట్టుకుంటున్నామా లేదా, అది ఎలా ఉందో కరెక్ట్ మనం గమనించుకోవాలి. అలాగే ఏ ఆర్తోని స్టార్ట్ అయ్యేటట్లు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, నా పేరు ARAVIND, నాది ఇట్లా ARతోని స్టార్ట్ అయ్యింది. కాబట్టి అలా AR అంటే ఎయిర్టెల్ కూడా ARతోని స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలా ARతోని కూడా స్టార్టింగ్ ఉందనుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది అన్నట్లు. కాబట్టి ఎవరైనా సరే ARతోని కూడా పెట్టుకోవచ్చు ఈ 2, 11, 20, 29 తేదీలలో పుట్టినవారు. ఇంకా ఏమిటంటే ఈతోని కూడా పెట్టుకోవచ్చు, ఈ లెటర్తోని, అలాగే ఎన్ లెటర్తోని, అలాగే ఎక్స్తోని కూడా పేరు పెట్టుకోవచ్చు, XEN. అలాగే ఇంకా ఏమిటంటే వితోని కూడా పెట్టుకోవచ్చు, అలాగే డబ్ల్యూతోని కూడా పెట్టుకోవచ్చు. ఈ వితోని కానీ డబ్ల్యూతో కానీ మనం పేరు పెట్టుకున్నాం అనుకోండి, మంచి సక్సెస్ ఉంటుంది. ఎవరికైనా సరే మీరు చూడండి, 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారికి ఈ వితోని కానీ డబ్ల్యూతో కానీ పేరు ఉందనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అని మైండ్ షార్ప్నెస్ తోటి పనిచేస్తారు. చాలా అద్భుతమైన మంచి రిజల్ట్లు ఉంటాయి. అలాగే వాళ్ళు ముందంజున అంటే పై చేయి కలిగి మంచి పొజిషన్లో ఉంటారు అన్నట్లు. అలాగే ముఖ్యంగా ఈ 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారు పెట్టుకోకూడని లెటర్స్, అంటే కొంచెం డేంజర్గా ఉండే లెటర్స్ ఏమిటంటే డితోని పేరు పెట్టుకోకూడదు, అలాగే ఎంతో కానీ అండ్ టీతో కానీ అండ్ పీతో కానీ, ఇలా ఇంకా చాలా లెటర్స్ ఉన్నాయి. నేను ముఖ్యంగా ఒక 2-3 లెటర్స్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి లెటర్స్ తోటి కూడా పేరు పెట్టుకోకపోవడమే చాలా మంచిది. ఇంకేమిటంటే మనకు ఈ పేరుతో పాటు మనకు మన ఫోన్ నంబర్ కూడా చాలా మంచిని ఇస్తుంది. కాబట్టి మన ఫోన్ నంబర్లో కంపల్సరీ 1, 4, 5, 6, 9 ఈ 5 నంబర్లు మాత్రం 100%గా ఉండాలి. 1, 4, 5, 6, 9 నంబర్స్ ఉండి, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని మనకు ఏదైతే లక్కీ నెంబర్ వస్తుందో ఆ లక్కీ నెంబర్ వచ్చేటట్లు మన మొబైల్ నెంబర్ తీసుకోవాలి. మనము ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అని మనల్ని ఫైండ్ అవుట్ చేసేది మన పేరుతోని, తర్వాత మన మొబైల్ నెంబర్తోని. కాబట్టి అవి మనం నిరంతరం ఎక్కడికి వెళ్ళినా, మనం చనిపోయినా కూడా మనతోనే వస్తూ ఉంటాయి. ఇది ఫలానా వ్యక్తి మొబైల్ నంబరు, ఇది ఫలానా వ్యక్తి నేమ్ అండ్ పేరు అని తరతరాలు చెప్పుకుంటారు అన్నట్లు. కాబట్టి అవి ఎలా ఉన్నా సరే మనకు మంచిని ఇచ్చేటట్లు ఉండాలి. కాబట్టి ఈ లెటర్స్ నేను చెప్పాను కదా. అలాగే ఈ 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారు వాళ్ళ జన్మ సంఖ్యను విధి సంఖ్యను బేస్ చేసుకొని కూడా ఇంకా కొన్ని లెటర్స్ రావచ్చు, దీంట్లో నుంచి ఇంకా కొన్ని లెటర్స్ రాకపోవచ్చు.
అది బేస్ చేసుకొని మనం నేమ్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీ నేమ్ అనేది ఎలా ఉంది, మీకు ఈ లెటర్లలో ఉండి కూడా మీకు అదృష్టం వస్తలేదు అంటే అది మొత్తం టోటల్ మన పేరుని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే సంఖ్యలో మనకు ఈ వీటికి 2, 11, 20, 29 తేదీలలో అపోజిట్ నంబర్ అంటే శత్రు సంఖ్యలో ఉంది కాబట్టి మనకు సక్సెస్ అనేది వస్తలేదు. కాబట్టి ఒక చిన్న లెటర్ని వెనుకకు ముంగటికి మార్చుకొని మనం పేరు చేంజ్ చేసుకున్నట్లయితే మనకు అద్భుతమైన రిజల్ట్లు ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి రిలేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రతిరోజు చేసుకునే అఫర్మేషన్ సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ బ్యాంక్ అకౌంట్కి 1,59,000 రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్.